అడవుల్లో ఉండాల్సిన పులులు సింహాలు అప్పుడప్పుడు జనావాసాల్లోకి వస్తుంటాయి. కొన్నిసార్లు జంతువులపై దాడి చేసి వెళ్తే మరికొన్నిసార్లు ఏకంగా మనుషులపై కూడా దాడి చేస్తుంటాయి. అవి విచిత్రంగా ప్రవర్తిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. అదే తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మెక్సికోలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ పెద్ద పులి ఇళ్ల ముందు నుంచి రోడ్డుపై తాపీగా నడుచుకుంటూ వెళ్తోంది. ఇళ్ల ముందుకు పులి రావడాన్ని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు దానికి దూరంగా పరిగెత్తారు. మరికొందరు దూరంగా నిలబడి ఆ దృశ్యాలను ఫోన్లతో వీడియోలు తీసుకున్నారు. అయితే మనుషులను చూసినా కూడా ఆ పులి ఏమీ చేయకుండా తన దారిన తాను నడుస్తూ వెళ్తోంది. కొంత దూరం వెళ్లిన తర్వాత రోడ్డు పక్కన చెట్టు కింద పడుకుంది. పులి ప్రవర్తన చూసి అక్కడున్న వారు షాక్ అయ్యే లోపు అంతా అవాక్కయ్యే ఘటన జరిగింది. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి చేతిలో బెల్ట్ తో అక్కడికొచ్చాడు. పులి వద్దకు రాగానే తన చేతిలోని బెల్ట్ ను దాని మెడకు తగిలించి లాక్కెళ్లాడు. పులి కూడా అతడిపై దాడి చేయాల్సింది పోయి వెనకే పెంపుడు కుక్కలా నడుచుకుంటూ వెళ్ళింది. ఈ సీన్ చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. చూస్తుంటే ఆ వ్యక్తి పులిని పెంచుకుంటున్నాడేమో అనిపిస్తుంది. వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఎంత పెంపుడు పులి అయినా దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కొందరు, పెంపుడు కుక్కలా మారిపోయిందిగా అంటూ మరికొందరు, ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేశారు.